నెక్స్ట్ మాస్టర్ డేటా. ఓకే. ట్రాన్సాక్షన్ డేటా. ఇప్పుడు కన్ఫిగరేషన్ డేటా, మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షన్ డేటా. ఓకే. త్రీ ఏరియా వైజ్ ఒక్కొక్క టీ కోడ్ అన్నవి ఎగ్జాంపుల్ చెప్పండి. ఓకే. కన్ఫిగరేషన్ డేటాకి ఎగ్జాంపుల్ ఈ టీ కోడ్ చెప్పొచ్చు. ఓకే. మాస్టర్ డేటాకి ఈ టీ కోడ్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. అంటే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉండింటుంది కదా, సో అలా. ఓకే. ఓకే, పర్ఫెక్ట్. ఇన్వాయిస్. యా, మనకు రెండు పేమెంట్ ఇన్కమింగ్ నేను ఇన్వాయిస్ క్రియేట్ చేయొచ్చు అండ్ పేమెంట్ ఇన్వాయిస్ కూడా క్రియేట్ చేయొచ్చు. అవన్నీ మనకు ట్రాన్సాక్షన్ డేటా కిందకే వస్తాయి, నో ప్రాబ్లం. ఓకే. సో నెక్స్ట్, రన్నింగ్ కన్ఫిగరేషన్ ఎవరైనా చెప్తారండి? సారీ, ఏపీపీ కన్ఫిగరేషన్. చెప్పండి బాలకృష్ణ. ఓకే. ఓకే, నో ప్రాబ్లం. మంత్ ఎండ్ యాక్టివిటీస్ మనకి ఏవేవి ఉన్నాయండి? ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినటువంటి ఏరియాలో మంత్ ఎండ్ యాక్టివిటీ ఏ యాక్టివిటీస్ మనం పర్ఫామ్ చేసినాం ఫ్రమ్ ద బిగినింగ్ టు టిల్ నౌ? రికరింగ్ డాక్యుమెంట్. క్లోజింగ్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ రికరింగ్ డాక్యుమెంట్?
ఓకే. ఎస్. రివర్సల్ యాక్టివిటీ మనం ఎస్ఏపిలో ఎందుకు యూజ్ చేస్తాం? ఓకే. 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 నెక్స్ట్, వాట్ ఈజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్? ఓకే. సో వాట్ ఈజ్ అసాప్ మెథడాలజీ? వాట్ ఈజ్ ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్? ఓకే. సో ఫైనల్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకసారి రీకాల్ చేసుకోండి. ఓకే. సో మనం ఏ లెవెల్లో ఉన్నామో. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మనకు టాపిక్ అన్నవి చాలా అవుతున్నాయి. ఎవ్రీ వీకెండ్ ప్లీజ్ దయచేసి సబ్జెక్ట్ని రీకాల్ చేసుకోండి. ఓకే. వితౌట్ రీకాల్ మనము జస్ట్ డే టు డే క్లాసెస్ జరిగిన దాన్ని వన్ డే ప్రాక్టీస్ చేసుకొని, ఓకే, సో ఈరోజు ఈ ప్రాక్టీస్ అయిపోయింది అని మీరు ఫీల్ అయితే మాత్రం మీరు మీ యొక్క ఆపర్చునిటీకి దూరం అయ్యేటండి. ఎందుకు అలా చెప్తున్నా అంటే, ఎవ్రీ వీకెండ్ మనం మన యొక్క సబ్జెక్ట్ని రీకాల్ చేసుకోవడం ద్వారా మనం మన యొక్క సబ్జెక్ట్ని మర్చిపోం. అండ్ దాంతో పాటు ఇప్పుడు చెప్పినప్పుడు, ఓకే,
సో ఓకే అండి. మీకు తెలిసినటువంటి పాయింట్స్ సడెన్‌గా ఈరోజు అడిగినా అని కొన్ని పాయింట్స్ అయితే చెప్పినారు. ఓకే. ఐ యామ్ హ్యాపీ విత్ యువర్ ఆన్సర్స్. కానీ లెంగ్తీగా చెప్పాలండి. ఇప్పుడు మీరు చెప్పినారు గదా! ఇది సరిపోదసలు. ఓకే. సో, ఒక క్వెషన్ అడిగినప్పుడు మినిమమ్ ఒక క్వెషన్ గురించి మనం నాన్ స్టాప్‌గా ఒక 1 మినిట్, 2 మినిట్స్ అయినా కంటిన్యూయస్‌గా మాట్లాడేంత కెపాసిటీ మనం సంపాదించుకోవాలి. ఓకే. దానికోసమే జస్ట్ సో, మనం ఏ లెవెల్‌లో ఉన్నాం అని తెలుసుకోవడానికే ఈరోజు జస్ట్ కొన్ని క్వెషన్స్ అన్నవి మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే. మీరు ఇంకా తెలిసి ఉండింటాది కదండీ! ఓకే. మనం ఎక్కడున్నామన్నది. ఓకే. ఇంకా మీరే డిసైడ్ అవ్వండి. ఇంకా మనం ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనమైతే డిస్కస్ చేసుకున్నాం. ఓకే. సో, సబ్జెక్ట్ అయితే మాత్రం మర్చిపోకుండా ఎవ్రీ వీకెండ్ అయితే సబ్జెక్ట్‌ని రీకాల్ చేసుకోండి. ఇది నా సజెషన్ అండి. ఇంకా మీరు ఏమైనా అనుకోవచ్చు. ఓకే. ఓకే. నౌ వి విల్ స్టార్ట్ అవర్ రెసిపీ. యెస్టర్‌డే సెషన్‌లో మనము బ్యాడ్ డెబ్ట్స్ టాపిక్ అన్నది స్టార్ట్ జేసినాము. ఓకే. ఆల్రెడీ సమ్ స్టెప్స్ అన్నవి గూడా మెయింటైన్ చేసినాం బ్యాడ్ డెబ్ట్స్ సంబంధించింది. ఓకే. సో, క్రియేట్ ద ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్. అది మనం ఒక జీఎల్ గూడా క్రియేట్ చేసాం. జీఎల్ క్రియేట్ చేసిన తర్వాత మనము ఓబీఎక్స్‌వై ఈక్వల్ లెవెల్‌లో వెళ్లి దాన్ని అసైన్ చేసినాము. ఓకే. సో, అంటే లెడ్జర్ వ్యూ ఎట్లుంటది? సబ్ లెడ్జర్ వ్యూ ఎట్లుంటది? సో, అది గూడా చూసినాము. అండ్ ట్రాన్స్‌ఫర్ ఫ్రమ్ డబ్ట్‌ఫుల్ డెబ్ట్స్, ప్రొవిజన్స్, సో, అవి గూడా చూసినామండి ఎఫ్-30లో. నెక్స్ట్ వి విల్ గో టు మూవ్ తర్వాత ఎఫ్‌బీఎల్ 51లో వెళ్లి చూసినాము. తర్వాత ఎఫ్-28లో వెళ్లి మన యొక్క పేమెంట్ ఏ విధంగా ఉంటుందో చూసినామండి. ఓకే. బట్ ఇక్కడ మనం పోస్ట్ చేయొద్దు అని జెప్పినాను నేను. డోంట్ పోస్ట్ థట్. ఓకే. డోంట్ పోస్ట్ థట్. నెక్స్ట్ మనం ఒక జీఎల్ అన్నది క్రియేట్ చేయాలి. బ్యాడ్ డెబ్ట్ ఎక్స్‌పెన్సెస్. ఎఫ్ఎస్ 00.
FH00. మనం డైరెక్ట్గా ఎక్స్పెన్సెస్ జిఎల్ నుంచి కాపీ చేసుకుందామండి. BMW and we'll go to Gemini company code. సో 4,84,000 అని మెయింటైన్ చేస్తున్నాం అండి. నెక్స్ట్ ఎంటర్. సో జస్ట్ ఇక్కడ నేను డిస్క్రిప్షన్ మాత్రమే చేంజ్ చేస్తున్నాను. ఇక బ్యాడ్ డెట్స్, ఎక్స్పెన్సెస్ అకౌంట్, నెక్స్ట్ రిమైనింగ్ థింగ్ అన్ని సేమ్ అండి. కంట్రోల్ డేటా ఎవ్రీథింగ్ సేమ్. రేట్, బ్యాంక్ ఇంట్రెస్ట్, బిల్ స్టేటస్ G001. ఓకే సేవ్. ఓకే సేవ్. ఓకే 4,84,000 GL is created. Next we will go to F-30. Next we will go to write off as bad debts. F-30. Okay, document date. నిన్న డేటా ఇస్తున్నాం అండి 14th or 15th ఇచ్చుదాం రండి. ఓకే 15. పోస్టింగ్ is 40. అండ్ మనం ఇక్కడ ఇప్పుడు జిఎల్ క్రియేట్ చేసినాం కదండి. జిఎల్ క్రియేట్ చేసినాం కదండి. ఓకే బ్యాడ్ డెట్స్ ఫర్ ఎక్స్పెన్సెస్ జిఎల్ అకౌంట్. ఓకే అదే ఇవ్వాలండి ఇక్కడ. ఓకే 4,84,000.
Okay, next click on enter. Okay, click on enter. Amount. Okay, 1 lakh rupees amount అనుకున్నాం. Okay, 1 lakh rupees amount. మనకి రానివి 1 lakh rupees కదండి. Next go to process item. Process open item. Okay, ఇక్కడ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క వెండర్ ఇవ్వాలి. అకౌంట్ కూడా ఇక్కడ మన యొక్క వెండర్ 32 ఆల్ జీరోస్. ఇక్కడ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఉంది కదండి, ఇక్కడ ఈ అని ఇవ్వాలి. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఈ అని ఇచ్చి ప్రాసెస్ ఐటమ్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓకే, ఇక్కడ మనము స్పెషల్ జిఎల్ ఇండికేటర్ మాత్రమే ఇచ్చినామండి. అండ్ వెండర్ నెంబర్. నెక్స్ట్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ అది క్లిక్ చేయాలి. సో సేమ్ ఇక్కడ 4000 రూపీస్ డీసెలెక్ట్ చేయాలి, అప్పుడు అమౌంట్ అనేది మ్యాచ్ అవుతుంది. ఓకే, సో నౌ వీ విల్ గో టు మేక్ ద సిమ్యులేట్. ఓకే, ఈ అమౌంట్ ని డీసెలెక్ట్ చేసినామండి. ఓకే, సేమ్ మనకి ఇట్లే కనిపిస్తుంది. ఇక్కడ 4000 రూపీస్ మనం డీసెలెక్ట్ చేసినాం. 1 lakh రూపీస్ మాత్రమే మనం తీసుకున్నాం ఇక్కడ. Payment received from Sudan first.
సో ఇది డీసెలెక్ట్ చేసేయండి. సో నేను ఇది సెట్ చేస్తాను. ఇది నిన్నటి స్క్రీన్ ఉంది ఇది. అచ్చా, ఇది F-53తో మనం మాన్యువల్ పేమెంట్ F-28తో మనం మాన్యువల్ పేమెంట్ చేసినాం కదండి. సో అప్పుడు మనం చూసినటువంటి యాక్టివిటీ ఇది. ఓకే, అసెట్స్ మనం F-28 కూడా మెయింటైన్ చేయాలి దాన్ని. ఓకే, ఇక్కడ ఓకే. సో డోంట్ పోస్ట్. ఓకే, సో నో పర్ఫెక్ట్, నో ప్రాబ్లం. ఓకే, సో డీసెలెక్ట్ చేయాలండి. డీసెలెక్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ ఆల్రెడీ మనకు తెలిసినటువంటి ప్రొసీజరే. డాక్యుమెంట్ సిమ్యులేట్ చేయాలి. డాక్యుమెంట్ సిమ్యులేట్ ఎందుకు చేస్తామండి? జస్ట్ మన యొక్క ఎంట్రీస్ ఎలా జనరేట్ అవుతుంది అని చూడడానికి మనము ఇక్కడ సిమ్యులేట్ అని చేస్తున్నాం. ఇక్కడ మనకు చూడండి, బ్యాడ్ డెబిట్స్ ఫర్ ఎక్స్పెన్సెస్ జిఎల్ అకౌంట్ అనేది మనకు డెబిట్ అవుతుంది అండ్ మన యొక్క కస్టమర్ అకౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకే, సో ఇది మనకు సిమ్యులేట్ చేసినప్పుడు ఈ ఎంట్రీస్ అన్నది చూస్తాం. సో ఇది నార్మల్ వ్యూ అండి. ఓకే, ఇది నార్మల్ వ్యూ అంటే జస్ట్ మనం సిమ్యులేట్ చేసిన తర్వాత చూసినప్పుడు మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ జిఎల్ వ్యూ చూడాలంటే ఓకే, జిఎల్వి డాక్యుమెంట్ ఇక్కడ సిమ్యులేట్ జనరల్ లెడ్జర్ వ్యూ అనేది ఉంది కదండి, దీని మీద క్లిక్ చేస్తాం. ఓకే, అప్పుడు మనకు ఈ విధంగా కనిపిస్తుందండి. ఓకే, ఇది జిఎల్వి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది సబ్ లెడ్జర్ వ్యూ. దీన్ని మనం సబ్ లెడ్జర్ వ్యూ అంటాము. ఓకే, ఇది సబ్ లెడ్జర్ వ్యూ, ఇది జిఎల్వి. సో సబ్ లెడ్జర్ వ్యూ చూసినప్పుడు బ్యాడ్ డెబిట్స్ అకౌంట్స్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అన్నది డెబిట్ అండ్ మన కస్టమర్ అకౌంట్ ఈస్ క్రెడిట్. సో మనకి ఇక్కడ జిఎల్విలో చూసినప్పుడు ఓకే, ఇక్కడ మనకు డైరెక్ట్ గా అండి, ఇక్కడ మనకు బ్యాడ్ డెబిట్స్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అన్నది డెబిట్ అవుతుంది. బట్ క్రెడిట్ వచ్చి మనకు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ ఉంది కదండి, సో అది మనకు క్రెడిట్ అవుతుంది. ఓకే, ఇది మనకు సబ్ లెడ్జర్ వ్యూలో మనం ఇది చూస్తాం. నెక్స్ట్ ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను అండి. బ్యాక్ వచ్చి నేను పోస్ట్ చేస్తున్నా. ఓకే, డాక్యుమెంట్ సిమ్యులేట్ చేసిన తర్వాత now I am going to post. ఓకే, సో పోస్ట్ చేస్తున్నా. ఓకే, పోస్ట్. ఓకే, ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నాను అండి.
పోస్ట్ చేసినప్పుడు మనకు సేమ్ డాక్యుమెంట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత మనము ఎంట్రీస్ చూద్దాం ఒకసారి. ఎంట్రీస్ చూసిన తర్వాత లైన్ ఐటమ్ లెవెల్లో వెళ్ళి చూద్దాం. డాక్యుమెంట్ డిస్ప్లే అని ఇక్కడి నుంచి ఏం చూడొచ్చు, లేకపోతే FB03 నుంచి కూడా మనం డాక్యుమెంట్ డిస్ప్లే అనేది చూడొచ్చు. సో ఇది మనకు సబ్ లెడ్జర్ వ్యూ. ఇక్కడ జనరల్ లెడ్జర్ వ్యూ అని ఉంది కదండి, జనరల్ లెడ్జర్ వ్యూ మీద క్లిక్ చేస్తే జనరల్ లెడ్జర్ వ్యూ చూడొచ్చు. ఓకే, క్లియర్ కదండి. సో మనకు డాక్యుమెంట్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతుంది, కంప్లీట్ గా బ్యాడ్ డేట్స్ సంబంధించింది. సో ఇప్పుడు మనం FBL19 లో వెళ్ళి చూస్తే FBL5 go to FBL51. మనం ఇక్కడ నార్మల్ అండ్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ అన్నది మనకు క్లియర్ అవుతుంటుంది. సో రెండు ఇస్తున్నా, ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ 1 lakh రూపీ అన్నది కంప్లీట్ గా మనకు బ్యాడ్ డెబ్ట్స్ కింద కన్వర్ట్ అవుతుందండి. ఓకే, సో దానికోసం మనం ఇక్కడ ఆ లైన్ ఐటమ్ ని చూడలేము. ఓకే, సో మనకు ఇంట్రెస్ట్ అమౌంట్ మాత్రం అయితే చూపిస్తుంది మనకు. ఓకే, సో ఇక్కడ మనము మెయింటైన్ చేసినాం కదండి. ఓకే, ఫస్ట్ 4/2024 ఇన్వాయిస్ క్రియేట్ అయినటువంటి డాక్యుమెంట్. ఓకే, సో మనకి ఇక్కడ డాక్యుమెంట్ లోనే క్రియేట్ ఉంది. ఇది మనకు ఇక్కడ డౌట్ఫుల్ డెబిట్స్ తో మనకు పేమెంట్ అన్నది ఇక్కడ అయినట్టు చూపిస్తుందండి. ఓకే, సో ఇది ఇన్వాయిస్ క్రియేట్ చేసినాము మనము, ఈ రోజున మనము క్లియర్ చేసినాము. ఓకే, మనకు సిస్టమ్ అన్నది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుందండి. ఓకే, మేబీ ఈ టాపిక్ అన్నది కొంచెం చూడడానికి కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది, బట్ నో ప్రాబ్లం అండి. రిపీటెడ్ గా ఒక 10 టైమ్స్ అన్నది ప్రాక్టీస్ చేయండి. ఓకే, క్లారిటీ అన్నది వస్తుంది. ఓకే, ఇది మనకు కంప్లీట్ గా బ్యాడ్ డెబ్ట్స్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ అండి. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేసాం, బ్యాడ్ డెబ్ట్స్ స్టార్ట్ చేసే ముందు ఓకే ఫస్ట్ మనకు కావాల్సినటువంటి జిఎల్స్ అన్నవి క్రియేట్ చేసాం. ఓకే, ఫస్ట్ కావాల్సిన జిఎల్స్ మీన్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ అన్నటువంటి జిఎల్ క్రియేట్ చేసినాం. ఈ జిఎల్ మనకు లైబిలిటీ ప్లస్ రీకన్సిలేషన్ అయిపోతుంది. సో ఆ యొక్క జిఎల్ ని మనము ఈ OBXY సెట్టింగ్స్ లో మనము ఈ సింబల్ మీద క్లిక్ చేసి సేవ్ చేసి ఓకే రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్ మన సండ్రీ డెబ్టర్స్ రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్ తో ఓకే ఈ జిఎల్ ని అసైన్ చేసినాం. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేసినాం, FDAS30కి వెళ్ళిన తర్వాత ఓకే FDAS13 అన్నది డౌట్ఫుల్ డెబ్ట్స్ అండి, అంటే ట్రాన్స్ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ ఫర్ ప్రొవిజన్స్ అన్నటువంటి FDAS30T కోడ్కి వెళ్ళి ఓకే మనకు ఎంత అమౌంట్ అయితే ఇవ్వాలో అతను కస్టమర్ ఓకే ఆ అమౌంట్ ను డౌట్ఫుల్ డెబ్ట్స్ కింద కన్వర్ట్ చేసినాం. ఓకే, డౌట్ఫుల్ డెబ్ట్స్ కింద కన్వర్ట్ చేసేసిన తర్వాత మనం ఏం చేసినాం, తర్వాత ఓకే మనము రిమైనింగ్ FDAS28 ద్వారా ఆ అమౌంట్ ను కలెక్ట్ చేసుకోవచ్చండి, బట్ మనము అక్కడ కలెక్ట్ చేసుకోలేదు. మనం ఏం చేసినాం, ఆ యొక్క 1 lakh రూపీస్ ని కంప్లీట్ మనము ఇక్కడ ట్రాన్స్ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ లాగానే మనం కన్వర్ట్ చేసినాం అనమాట. ఓకే, సో దానికోసమే మనకు ఈ లైన్ ఐటమ్ అన్నది ఇక్కడ నెగిటివ్ లోకి వెళ్ళింది, అంటే మనకు పేమెంట్ డాక్యుమెంట్ లాగా క్రియేట్ అయ్యింది.
సో ఇక్కడ చూడండి డాక్యుమెంట్ నెంబర్ కూడా మనకు ఇక్కడ జనరేట్ అన్నది అవుతుంది. ఓకే. సో ఈ విధంగా మనకు కంప్లీట్‌గా ఈ డౌట్‌ఫుల్ డెబ్ట్స్ అన్నటువంటి యాక్టివిటీ అయితే రన్ అవుతుంది. ఓకే. సో చెప్తున్నాను కదండీ డిఫరెంట్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఒక కాన్సెప్ట్ అన్నది క్లారిటీ వస్తుందండి. ఓకే. సో 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్ చేసినా గాని ఒక్కొక్కసారి క్లారిటీ అన్నది రాదు. రిపీటెడ్‌గా చేస్తే ఇది ప్రాసెస్ అన్నది ఫ్లో అవుతుంది అని అర్థమవుతుంది. ఓకే. సేమ్ అండి. ప్రతి ఒక్క యాక్టివిటీస్ మనం రిపీటెడ్ టైమ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డే 1 మనం జీఎల్స్‌లో డెబిట్, క్రెడిట్ ఇవ్వడానికి అసలు చాలా కష్టపడి ఉండింటాము. రీజన్ వచ్చి మనకు అది ఫస్ట్ స్క్రీన్. ఓకే. ఇన్వాయిస్ క్రియేట్ చేయడానికి ఫ ఫస్ట్ టైమ్ మనం ఇన్వాయిస్ అన్నది క్రియేట్ చేస్తున్నాం. ఓకే. దానికోసం కొంచెం టఫ్ అనిపియుండొచ్చు. అరే! డెబిట్‌కి ఇవ్వాలి, క్రెడిట్ ఇవ్వాలి. సో, అవన్నీ జీఎల్ అకౌంట్స్ ఇవ్వాలి. అమౌంట్ ఎట్లా ఇవ్వాలో తెలవదు. సో, బై ఎక్స్‌పీరియన్స్‌తో ఇంకా ఆటోమేటిక్‌గా మనకి ఇంకా ఆ స్క్రీన్స్‌లలో మనం ఎక్స్‌పర్ట్ అయ్యుంటాం. ఓకే. సేమ్ ఇక్కడ గూడా అంతేనండి. రిపీటెడ్ టైమ్ మనం ప్రాక్టీస్ చేస్తే 100% అనేది గుర్తుంటది. నో ప్రాబ్లమ్. ఓకే. సో, ఇది కంప్లీట్‌గా మనకు బ్యాడ్ డెబ్ట్స్ గురించండి. నెక్స్ట్ అవర్ టాపిక్ ఈస్ బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్. బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ అయిన తర్వాత జీఎస్టీ స్టార్ట్ అవుతుందండి. అంటే నెక్స్ట్ ట్యూస్‌డే, ట్యూస్‌డే మనకు జీఎస్టీ టాపిక్ అన్నది స్టార్ట్ అవుతుంది. టాక్సేషన్ పార్ట్. ఓకే. క్లియర్ కదండీ! యాహ్! ఓకే. సో, ఇది నాదైతే సజెషన్ అండి. ప్లీజ్ దయచేసి ఆహ్, మీ యొక్క సబ్జెక్ట్‌ని రీకాల్ చేసుకోండి. ఓకే. సో, సబ్జెక్ట్‌ని రీకాల్ చేసుకోవడం వలన దానివల్ల మనకు అడ్వాంటేజే గాని ప్రాబ్లమ్ అయితే ఉండదు.